మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టాపిక్ ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎస్టర్ హైడ్రాలసిస్. ఎస్టర్ హైడ్రాలసిస్. ఎస్టర్ హైడ్రాలసిస్. వాట్ ఐ మీన్ బై ఎస్టర్ హైడ్రాలసిస్? ఎస్టర్ హైడ్రాలసిస్ అంటే when you take ester, ester, when it undergo hydrolysis in the presence of acid, in the presence of acid lo చేసినప్పుడు ఏంట్రా అంటే we get acid, in the presence of acid we get RCOOH plus R dash OH, ester hydrolysis. Okay, we get acid plus what? Alcohol. Same, sir, when it undergo hydrolysis in the presence of base, base kuda jarigidamma. In the presence of base, there it converts into RCOO minus amma. Ante sir acid form aidra, సేమ్ యాసిడ్ ఆల్కహాల్ ఫామ్ అయింది, బట్ యాసిడ్ అనేది బేస్ కదమ్మా. బేస్ అంటే ఏంటి? యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్. ఒకవేళ ఇఫ్ యు టేక్ సోడియం తీసుకున్నాం అనుకోమా, సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. అండ్ ఇక్కడ మనకి పేర్లు గుర్తుండాలిరా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ acid దీనమ్మా. in the presence of acid అయితే we called as acid catalyzed అంటారు. acid catalyzed అమ్మా, acid catalyzed. అదే ఇక్కడ వచ్చేదాన్ని RCO అనేది called as సోడియం వస్తుందమ్మా, RCOONA, which is called as soap, which is called as soap. Okay, sodium salt of carboxylic acid అంటే of course not smaller acid, sodium salt of higher fatty acid. higher fatty అంటే పెద్ద పెద్ద యాసిడ్స్ యొక్క సాల్టీ సోప్ గా పనిచేస్తారు. అందుకనే ఈ రియాక్షన్ ని సోపోనిఫికేషన్ అంటారన్న. సోపోనిఫికేషన్. వాట్ యు మీన్ బై సోపోనిఫికేషన్? ఫార్మేషన్ ఆఫ్ సోప్ అమ్మ, ఫార్మేషన్ ఆఫ్ సోప్. జనరల్ గా వాడు ఏమి చెప్పలేదు అనుకోమా, ఏం చెప్పకపోతే ఇక్కడ దీనికి ద రేట్ ఆఫ్ ది రియాక్షన్ K into కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎస్టర్ పవర్ 1. వాటర్ కూడా ఇన్వాల్వ్ అయిద్దిరా, బట్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసుకోవటం వల్ల డస్ నాట్ డిపెండ్స్. అంటే యాక్చువల్గా H2O పవర్ 1 తీసుకుంటాం, బట్ వాటర్ కాన్సన్ట్రేషన్ మారదు కాబట్టి ఇది. బట్ మాలిక్యులారిటీ రా అంటే ఇప్పుడు ఆర్డర్ ఎంత మీది? ఆర్డర్ 1. బట్ మాలిక్యులారిటీ వచ్చేటప్పుడు కల్లా వాటర్ అండ్ రెండు ఇన్వాల్వ్ అవుతాయిరా. మాలిక్యులారిటీ 2. దాన్ని మనకి యాక్చువల్ గా మనం చూసేటప్పుడైతే ఇలా ఉంటది, పర్ఫెక్ట్ గా చూసుకున్నామంటే ఇలా ఉంటదిరా. బట్ దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడు రిమైన్స్ కాన్స్టెంట్ అమ్మ. దీని యొక్క కాన్సన్ట్రేషన్ మారదురా, అంటే రిమైన్స్ కాన్స్టెంట్. అందుకని వీటిని సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటారు. సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఎందుకంటే వాటర్ కాన్సన్ట్రేషన్ మామూలుగా అయితే రెండు సెకండ్ ఆర్డర్ అవ్వాలి, బట్ వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్సెస్ గా తీసుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ డస్ నాట్ చేంజెస్. కాబట్టి సూడో ఫస్ట్ ఆర్డర్ చూస్తే ఈక్వేషన్ పరంగా చూస్తే సెకండ్ ఆర్డర్ అవ్వాలి, ఎక్స్పెరిమెంటల్ గా చూస్తే ఫస్ట్ ఆర్డర్ అమ్మా. అలాగే ఇక్కడ the rate of the reaction is equal to K into concentration of ester power 1 and OH అమ్మా. వాటర్ కదరా, OH పవర్ 1 అంటే ఇది ఏ ఆర్డర్ అమ్మా? సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఇట్ ఈస్ ఏ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అండ్ మాలిక్యులారిటీ కూడా 2 రా. మాలిక్యులారిటీ 2 అంటే రెండు ఈక్వల్ అవుతాయని గ్యారంటీ కాదు, మన జనరల్ చెప్తారు. అండ్ వెన్ కంపేర్ టు దిస్ వన్, ఇక్కడతో కంపేర్ చేసుకుంటే ఇది స్లో రియాక్షన్ అమ్మ, స్లోరా. బట్
ఇది వెరీ 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 ఫాస్ట్ అమ్మా. ఎందుకంటే డైరెక్ట్ అటాక్ రా. ఓహెచ్ మైనస్ డైరెక్ట్ గా అటాక్ అయింది. ఓకే, ఆ స్ట్రాంగ్ బేస్ తీసుకోవటం వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్ అమ్మా. బికాస్ హియర్ రీజన్ వై అంటే ఇట్ ఇస్ స్ట్రాంగ్ బేస్ రా. స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఈ రియాక్షన్ విల్ బి వెరీ 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 ఫాస్ట్. సో వెన్ కంపేర్ టు యాసిడ్ హైడ్రాలిసిస్, base catalyzed hydrolysis very very fast because direct attack of OH minus on ester అన్న. ఎస్టర్ మీద డైరెక్ట్ గా అటాక్ అయ్యిరా, అది ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చిన్నదిగా మీరు అంటే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, జస్ట్ చెప్తున్నానమ్మా. ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఇక్కడ పాజిటివ్ అంటే ఇక్కడ ఉండదమ్మా తర్వాత ఇక్కడ. ఓకే, ఇక్కడ పాజిటివ్ చార్జ్ మీద పెరిగే కొద్దీ ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ చార్జ్ పెరిగే కొద్దీ రేట్ ఆఫ్ హైడ్రాలిసిస్ ఇంక్రీజెస్. రేట్ ఆఫ్ హైడ్రాలిసిస్ ఇంక్రీజెస్. మరి దీని గురించి మనం దీని గురించి మాట్లాడుతున్నారా, అది మనకు పెద్ద అవసరం లేదు ఎక్కువ. ఓకే, పాజిటివ్ చార్జ్ అంటే పాజిటివ్ చార్జ్ పెరగాలంటే ఇక్కడ ఏముండాలమ్మా, డొనేటింగ్ ఉండాలా, విత్ డ్రాయింగ్ ఉండాలా? విత్ డ్రాయింగ్. అంటే యాజ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఇంక్రీజెస్, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ పెరిగే కొద్దీ ఇక్కడమ్మా ఆర్ దగ్గర విత్ డ్రాయింగ్ గ్రూప్ పెరిగే కొద్దీ, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్ వచ్చింది అంటే ఓహెచ్ తొందరగా అటాక్ అయ్యిదిగా. ఇక్కడ పాజిటివ్ చార్జ్ రావాలి అంటే విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయనుకోరా, విత్ డ్రాయింగ్ గ్రూప్స్ వల్ల పాజిటివ్ చార్జ్, డైరెక్ట్ అటాక్ ఆఫ్ ఓహెచ్ మైనస్ ఆన్ పాజిటివ్ చార్జ్ ఇంక్రీజెస్ కదమ్మా. అందుకని ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ పెరిగే కొద్దీ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్ రా. అలాగే విత్ డ్రాయింగ్ ఉండాలి బట్ లెస్ క్రౌడీ అమ్మా. లెస్ క్రౌడీ, లెస్ క్రౌడీ అంటే తక్కువ బ్రాంచెస్, అంటే పెద్ద పెద్ద సైజులు ఉండకూడదురా. ఇక్కడ ఆల్కహాల్ గ్రూప్ లో మైనస్ ఏ గ్రూప్ చిన్న చిన్నవి ఉండాలి, మరీ పెద్ద పెద్ద ఉంటే మళ్ళీ రియాక్షన్ రా. లెస్ క్రౌడీ, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్ అమ్మా. ఇది యాక్చువల్ గా నీకు ఏ బిట్స్ అయినా కవర్ అయిపోతాయా, కానీ మనోళ్ళు కొన్ని మారుస్తారమ్మా, అది చెప్తాను. ఇదైతే చాలా యాక్చువల్ గా అయితే ఇది గుర్తుంచుకుని ఈ పాయింట్ గుర్తుంచుకోవాలిరా. పాజిటివ్ చార్జ్ పెరిగే కొద్దీ, పాజిటివ్ చార్జ్ పెరగాలి అంటే ఇక్కడ కండిషన్ ఏంటి, విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. ఇక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ. ఓకేనా, డబుల్ బాండ్ కనెక్ట్ అయిన ఆర్ గ్రూప్ దగ్గర విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి కానీ సైజ్ ఆఫ్ ది ఆటమ్ తక్కువ ఉండాలమ్మా. మళ్ళీ బల్కీనెస్ పెరిగే కొద్దీ రేట్ ఆఫ్ ది రియాక్షన్ డిక్రీజెస్ రా. రేట్ ఆఫ్ ది రియాక్షన్ డిక్రీజెస్. సో ఇదొకటి ఇక గుర్తుంచుకోవాలి మోడర్న్. నెక్స్ట్ మనోళ్ళు ఏంట్రా అంటే కొంచెం డెప్త్ కడుగుతారమ్మా. ఆ డెప్త్ కి ఏంట్రా అంటే మనం చెప్పడం ఇదేరా, కానీ దేర్ ఆర్ సో మెనీ మెకానిజమ్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయిరా. ఏంట్రా అంటే చూడండి, మనకి ప్రిఫరెన్స్ విల్ బి ఆల్వేస్ గివెన్ టు బేస్ catalyzed రా. ఓకే, మనం షార్ట్ కట్ లో దాన్ని ఇలా రాస్తారమ్మా. బేస్ catalyzed ఎస్ఐల్ క్లీవేజ్. ఎస్ఐల్ అంటే ఏంటి, ఇక్కడ మా క్లీవేజ్, ఇక్కడ క్లీవేజ్ అయితే ఎస్ఐల్ క్లీవేజ్ అంటారమ్మా. ఎస్ఐల్ క్లీవేజ్. ఇక్కడ క్లీవేజ్ జరిగితే ఆల్కైల్ క్లీవేజ్ అంటారమ్మా. ఆల్కైల్ క్లీవేజ్, ఆల్కైల్ క్లీవేజ్ ఎక్కడ జరుగుతుందో చూసుకోవాలంటే మనం వాడిన దాన్ని బట్టి. బేస్ catalyzed ఎస్ఐలేషన్, ఎస్ఐల్ క్లీవేజ్. బేస్ catalyzed
base catalyzed SI cleavage bimolecular bimolecular అంటే బేస్ యాడ్ చేసి ఎస్ఐ క్లీవేజ్ జరిగింది అంటే అది బైమాలిక్యులర్. అలాగే AL2 అంటారమ్మా, ఏఎల్ క్యాపిటల్ రా, ఏఎల్ క్యాపిటల్. ఓకే, ఏఎల్ కూడా క్యాపిటల్ రాస్తారా అంటే బేస్ క్యాటలైజ్ ఎస్ఐ ఆల్కైల్ క్లీవేజ్ అమ్మ. అన్ని రాయండి రా, జస్ట్ ఈ రెండేరా. ఆల్కైల్ క్లీవేజ్ క్లీవ్డ్ బైమాలిక్యులర్. ఇంకా మీరు రాయగలరు మిగతాయి. బేస్ catalyzed SI cleavage unimolecular. Base catalyzed alkyl cleavage, okay, unimolecular. అలాగే acid catalyzed SI cleavage, acid catalyzed alkyl, acid catalyzed SI unimolecular, acid catalyzed allyl cleavage unimolecular. Unimolecular సార్ మెకానిజమ్స్ ఇవన్నీ మనకు అవసరం లేదా, జస్ట్ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ రివర్సిబుల్లా ఇర్రివర్సిబుల్లా ఆర్డర్ ఏంటి అవి అడుగుతాడమ్మా, రైట్. అందులో చూడండమ్మా, ఆర్డర్ 2 రగిలికి, ఆర్డర్ 2 అనేది మెకానిజం ఉంది కానమ్మా, మెకానిజం తో మనకి ఏం పని లేదా. ఫైనల్ గా అడిగేది మనకి ఆర్డర్ ఏంటి, మాలిక్యులర్ ఏంటి, అలాగే వాట్ ఈస్ ద మా రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ అడుగుతారమ్మా. జస్ట్ సో ఇది గుర్తుంచుకోండి రా, ఇర్రివర్సిబుల్ అమ్మ, ఇర్రివర్సిబుల్ రా. నెక్స్ట్ బేస్ catalyzed alkyl cleavage రా. బేస్ catalyzed alkyl cleavage వచ్చేటప్పటికల్లా ఆల్కైల్ కదా, బేస్ catalyzed ఆల్కైల్ వచ్చేటప్పటికల్లా మనకి ఏంటంటే బేస్ catalyzed ఆల్కైల్ కి మాలిక్యులారిటీ ఆర్డర్ వచ్చేటప్పటికల్లా 1 వస్తుందమ్మా. ఆర్డర్ 1, మాలిక్యులారిటీ 2 రా. ఎందుకంటే ప్రతిసారి ఇంకా మాలిక్యులారిటీ 2 తెలిసిపోతుందిలేమ్మా, 1 అని. ఆర్డర్ ఒకటే రా. అండ్ ఇట్ ఈస్ బేస్ catalyzed ఆల్కైల్ అని చెప్పి రివర్సిబుల్ అయింది రా. ఆల్కైల్ వచ్చేటప్పటికల్లా రివర్సిబుల్. అలాగే బేస్ catalyzed acylation, బేస్ catalyzed ఆల్కైల్ అయితే బేస్ catalyzed కదా ఇది, అంటే బేస్ catalyzed alkyl cleavage ఆర్డర్ 1, మాలిక్యులారిటీ కూడా 1 రా. మాలిక్యులారిటీ కూడా 1, మాలిక్యులారిటీ కూడా 1. ఎస్ఐ బేస్ catalyzed ఎస్ఐల్ అమ్మ. అండ్ ఎస్ఐల్ వచ్చేటప్పటికల్లా స్టాండర్డ్ రా, ఇర్రివర్సిబుల్ అమ్మ, ఇర్రివర్సిబుల్. అండ్ మీద గురించి చెప్పలేదా, ఇది డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఈజీలీ రా, తొందరగా జరగదమ్మా. అక్కడ పక్కన పెట్టండి, మిగతా చూసుకోవాలరా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి బేస్ catalyzed alkyl మనకి డస్ నాట్ ఎగ్జిస్ట్ రా. సేమ్ మా సింపుల్ రా, మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే ఎసైలేషన్ ఇర్రివర్సిబుల్ రా, ఆల్కైల్ క్లీవేజ్ రివర్సిబుల్ అమ్మా. ఆల్కైల్ క్లీవేజ్ రివర్సిబుల్, ఎసైల్ క్లీవేజ్ ఇర్రివర్సిబుల్ రా, ఇర్రివర్సిబుల్. అండ్ జనరల్ గా ఆల్కైల్ అంటే మనకి ఆర్డర్స్ ఎలా చెప్తారా అంటే మనకి ఇది మాలిక్యులారిటీ గొడవ లేదు, బైమాలిక్యులర్ యూనిమాలిక్యులర్ ఆర్డర్ వచ్చేటప్పటికల్లా ఈ అన్నిటికి ఫస్ట్ ఆర్డర్ అమ్మా, ఈ అన్నిటికి ఫస్ట్ ఆర్డర్. ఇక్కడ మనకి కొంచెం మారిద్దమ్మా. ఓకే, బేస్ catalyzed acylation సెకండ్ ఆర్డర్. ఓకే, బేస్ catalyzed alkylation ఫస్ట్ ఆర్డర్ అమ్మా. బేస్ catalyzed alkylation AL, రైట్, బైమాలిక్యులర్. ఓకే, ఆల్కైలేషన్ వచ్చి ఫస్ట్ ఆర్డర్ అమ్మా. ఓకే, ఎస్ఐల్ ఎప్పుడు సెకండ్ ఆర్డర్,
ఆల్కైలేషన్ ఎప్పుడు ఫస్ట్ ఆర్డర్. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ కొన్ని రివర్స్ లో ఉంటాయి. జస్ట్ మనకి ఎగ్జామ్ లో ఈ మూడే చెప్పాడు. ఓకే, ఈ మూడే అడిగాడు మన బుక్ లో కూడా. సో అవి చూసుకోండి. ఇది ఎస్టరిఫికేషన్ రా. కానీ దీనికన్నా అమ్మా మనకి ఇందాక చెప్పిన క్వశ్చన్ ట్రై చేసుకునే చాలు. ఇవి జనరల్ గా ఎప్పుడైనా అడ్వాన్స్ అడిగితే అడగచ్చు. కానీ మెయిన్ గా మాత్రం మనకి సేమ్ ఇందాక చెప్పిన దాన్ని బట్టి చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ మా నిన్న మెయిన్స్ పేపర్ చూసుకుంటే మన సిలబస్ లో అడిగినంత వరకు గుర్తున్నంత వరకు నాకైతే ఎస్టర్ how many moles of Grignard reagent required for ester తో ఎన్ని molecules of how many moles of Grignard reagent reacted. మనం చాలా సార్లు చేసామరా. ఎస్టర్ తో మనకి ఆల్డిహైడ్ గాని కీటోన్ అయితే 1 mole అని, ఎస్టర్ అయితే 2 moles అని గుర్తుందా? ఎస్టర్ అయితే 2 moles of Grignard reagent తో రియాక్ట్ అయిద్దమ్మా. RCO క్లీవేజ్ వచ్చి అక్కడ ఈ బాండ్ మొత్తం బ్రేక్ అయ్యి we get tertiary alcohol అమ్మా. అండ్ both the R group will come from ఇక్కడ రెండు R groups ఎక్కడి నుంచి వస్తాయిరా? we get from Grignard reagent. అది చేశారు ఆల్రెడీ మన Grignard reagent చేసాము. అలాగే రియాక్షన్ విత్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ తో కూడా చేసాము మనం. రైట్, నెక్స్ట్ ఇంకా చిన్న టోటల్లీ బేస్డ్ ఆన్ మన మొత్తం ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకునే సింపుల్ మోడల్స్ ఇచ్చాడమ్మా. ఓకే రైట్, చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ how can you prepare substituted carboxylic acids? Substituted carboxylic acids ni how can you prepare అంటే సబ్స్టిట్యూటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అందులో ఏంటంటే మనకి ఎక్కడైనా జరగచ్చమ్మా. when you take either aldehydes or ketones, aldehydes or ketones మనం తీసుకున్న దాన్ని బట్టి మారిద్దిరా. ఓకే, aldehydes or ketones on treatment with HCN అమ్మా. on treatment with HCN cyanohydrin OH వచ్చి యాడ్ అవుతుందమ్మా. RCH2 COH CN CH2R ఉచ్చాన్ హైడ్రాలసిస్ చేసినప్పుడు we get RCH RCOH COOH CH2R CH2R అంటే ఎక్కడైతే C డబుల్ బాండ్ ఉందో అది CN గాని OH సైనోహైడ్రిన్ అంటారమ్మా. ఈ సైనోహైడ్రిన్ మళ్ళీ మనకి ఏంట్రా అంటే వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి జరిగేది ఇది. ఓకే, అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ 1 2 ని స్టడీ వెళ్ళొచ్చు. సెకండ్ కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటారమ్మా. ఆల్ఫా హైడ్రాక్సీ సబ్స్టిట్యూటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ విల్ బి ఫార్మ్. ఇలాగ మన ఫార్మ్ అయిన కాంపౌండ్స్ యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నారు. అందులో ఫస్ట్ వన్ అమ్మా ఆల్ఫా హైడ్రాక్సీ. ఆల్ఫా హైడ్రాక్సీ అంటే మా ప్రతిసారి అంటే ఆల్ఫా కార్బన్ దగ్గర OH ఉంటేరా. ఆల్ఫా కార్బన్ దగ్గర OH ఉంటే ఓకేనమ్మా. ఏం జరిగిద్దిరా అంటే when it undergo హీట్ చేసినప్పుడు అంటే in the presence of concentrated H2SO4 అమ్మా. కాన్సన్ట్రేటెడ్ H2SO4 అయితే ఉంటాయి జనరల్ గా 1 2 3 దీన్ని ఇలా రాస్తున్నానమ్మా నేను. ఇంకో మాలిక్యూల్ రా సేమ్ ఇదే 2 మాలిక్యూల్ తీసుకోవాలి.
ఇదే కదమ్మా చూడండి 2 మాలిక్యూల్స్ రా ఇక్కడ OH H రా ఇక్కడ H ఇక్కడ OH బయటికి పోయింది వాటర్ మాలిక్యూల్ బయటికి పోయిందమ్మా వాటర్ మాలిక్యూల్ బయటికి పోయింది రా ఓకే అంటే మీకు 2 మాలిక్యూల్స్ రా అండ్ ట్రీట్మెంట్ విత్ హీట్ చేసిన ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్ రా హీట్ చేసిన KOH యాడ్ చేసిన ఏమొస్తుంది ప్రొడక్ట్ వన్ మినిట్ అమ్మా సో మనకు వచ్చేది ఏంటో చూడండి అంటే మీకు ఐడియా ఉండటం కోసం రాస్తున్నాను రా మా చూడరా C డబుల్ బాండ్ ఓ ఎస్టర్ కదరా ఎస్టర్ దాంతో పాటు అంటే 2 ఎస్టర్స్ ఉన్నాయి చూడమ్మా సైక్లిక్ ఎస్టర్స్ వస్తాయిరా ఏంటమ్మా సైక్లిక్ ఎస్టర్స్ వెరీ 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 ఇంపార్టెంట్ రా సైక్లిక్ ఎస్టర్స్ అలాంటి 2 ఉన్నాయిరా అండ్ ఈ కార్బన్ కి వన్ టూ త్రీ ఫోర్ అయిపోయింది కదా ఇక్కడ ఓహో సార్ తప్పరా సార్ ఇలాగే ఇలాగా ఓకే రైట్ జాగ్రత్త చూడమ్మా ఎప్పుడైనా సరే ఇలా ఉండి చూడండి మాలిక్యూల్ ని ఇలా కట్ చేసినప్పుడు డిఫరెంట్ గా వస్తాయి కదా డిఫరెంట్ సేమ్ ఇలా కట్ చేసినప్పుడు ఇలా ఈక్వల్ గా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సైక్లిక్ కాంపౌండ్ ని ఒక సైక్లిక్ కాంపౌండ్ ని బ్రాంచెస్ ఉన్నప్పుడు రా ఇలా ఎగ్జాక్ట్ గా మధ్యలో కట్ చేసినప్పుడు కానీ ఎలాగైనా ఎక్కడైనా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే సేమ్ వస్తే దెన్ ఇట్ ఈస్ ఆప్టికల్లీ యాక్టివ్ రా ఆప్టికల్లీ యాక్టివ్ అంటే ఇందులో మనకి 2 ఫార్మ్స్ రావచ్చమ్మా ఒకటి సిస్ ఫార్మ్ ఒకటి ట్రాన్స్ ఫార్మ్ అమ్మా అంటే వాటి యొక్క అరేంజ్మెంట్ రా ఇక్కడ ఇంకోటి హెచ్ ఉంటుంది కదమ్మా ఇక్కడ హెచ్ ఉంటుందిరా అలా మళ్ళీ తీసుకుంటే అలా సిస్ ట్రాన్స్ బట్ సిస్ ఈస్ ఆప్టికల్లీ యాక్టివ్ రా వెరీ 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 ఇంపార్టెంట్ సిస్ ఫార్మ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఎందుకంటే కట్ చేయాలి ఈక్వల్ గా 3 డైమెన్షనల్ లో చూసుకుంటారా సిస్ ఫార్మ్ కెనాట్ బి కట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ రైట్ అలాగే ట్రాన్స్ వచ్చేటప్పటికల్లా ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అమ్మా ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఎందుకంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటదమ్మా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే వి కాల్డ్ యాజ్ మీసో కాంపౌండ్ అంటారు మీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే కట్ చేసినప్పుడు ఇలా 2 ఈక్వల్ హాఫ్స్ ఎప్పుడైనా సైక్లిక్ కాంపౌండ్స్ లో ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ బికాజ్ ఇది ఇక్కడ కదమ్మా ఏ సైక్లిక్ కాంపౌండ్ అయినా సరే ఇలా కట్ చేసినప్పుడు సమానంగా వచ్చేటట్టు ఉంటే డెఫినెట్ గా అందులో సిస్ ఫార్మ్ అనేది ఆప్టికల్లీ యాక్టివ్ ఉంటుందమ్మా ట్రాన్స్ఫార్మ్ అనేది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ బికాజ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్న కాంపౌండ్ ని మీసో కాంపౌండ్స్ అంటారు సిస్ ఎప్పుడు బండ గుర్తుంచుకోండి డై సబ్స్టిట్యూటెడ్ cyclic compounds always exhibit cis and trans ఆ cis and trans cis optically active trans వచ్చి optically inactive సో ఇది ఎప్పుడు ఎన్ని ఎదుగుతాయి ఆల్ఫా హైడ్రాక్సీ గ్రూప్ మనకి COH పక్క కార్బన్ దగ్గర ఆల్ఫా హైడ్రాక్సీ ఉంటే అదే మనకి if they contain గుర్తుంచుకోవాలరా COOH and OH ఆల్ఫా కార్బన్ దగ్గర ఉంటే మనకి dehydration will be expressed by taking 2 molecules and we get cyclic diesters అన్నమాట cyclic diesters ఉంటాయి గుర్తుంచుకోవాలి అదే మనకి
బీటా హైడ్రాక్సీ అయితేనమ్మా బీటా హైడ్రాక్సీ బీటా హైడ్రాక్సీ అంటే ఇదిరా బీటా హైడ్రాక్సీ we get alpha beta unsaturated carboxylic acid ఇక్కడున్న H తో వాటర్ మాలిక్యూల్ బయటికి పోయి we get alpha beta alpha అంటే ఇది కదా alpha beta unsaturated కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతాం అదే మనకి బీటా అదే గామా ఆల్ఫా బీటా గామా గామా దగ్గర OH ఉంటే అమ్మా గామా దగ్గర OH ఉంటే we get cyclic esters సైక్లిక్ ఎస్టర్స్ వస్తాయమ్మా ఆ సైక్లిక్ ఎస్టర్స్ కూడా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సైక్లిక్ ఎస్టర్స్ అమ్మా సైక్లిక్ ఎస్టర్స్ ఓకే సైక్లిక్ ఎస్టర్ ఫామ్ అయిందిరా రైట్ అదే మనకి ఆల్ఫా బీటా గామా ఆల్ఫా బీటా గామా డెల్టా ఇక్కడ OH ఉందనుకోమా when it contain OH డెల్టా కార్బన్ దగ్గర ఉంటే నెక్స్ట్ 1 2 3 4 5 6 6 మెంబర్ సైక్లిక్ ఇది 5 మెంబర్ వచ్చిందమ్మా మెకానిజం కూడా వదిలేరా ఓకే డైరెక్ట్ గుర్తుంచుకుంటే సరిపోయింది 6 మెంబర్ సైక్లిక్ ఎస్టర్ 1 2 3 4 5 6 ఆక్సిజన్ లోపల 6 మెంబర్ సైక్లిక్ ఎస్టర్ ఫామ్ అవుతాం 6 మెంబర్ సైక్లిక్ ఎస్టర్స్ అదే మనకి ఆల్ఫా బీటా గామా డెల్టా ఈటా ఎప్సిలాన్ లాగా రాస్తారు ఇక్కడ OH ఉంటే we get polyesters వస్తాయమ్మ we get polyesters సో మనకి అడిగే క్వశ్చన్ ఎక్కడెక్కడ ఫామ్ అయితే మెకానిజం తో మనం పని సింపుల్ గా ఆల్ఫా అయితేమో మనకి 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇక్కడ నుంచి మనకి అన్సాచురేషన్స్ కానీ అలాగే సైక్లైజేషన్ విల్ టేక్ ప్లేస్ ఇవన్నీ చెప్తారమ్మా ఓకే 5 మెంబర్డ్ 6 మెంబర్డ్ మరి సార్ 1 2 3 4 5 6 తర్వాత మనకి ఆక్సిజన్ లింక్ అయినప్పుడు ఇదేనా సింపుల్ ఇక్కడ ఇదమ్మా ఇదేం లేదా అంతకే అంటే ఎందుకులే అని చెప్పలేదు ఇదమ్మా 1 2 3 C డబుల్ బాండ్ ఓరా దీనికి ఏర్పడిద్దాం అప్పుడు ఏంట్రా చూడు సరిపోయిందిగా 1 2 3 4 5 మెంబర్ రింగ్ అది ఇక్కడ అంతేనమ్మా సేమ్ బట్ ఇక్కడ పాలిఎస్టర్స్ అంటే వేరే దాంతో వేరే మాలిక్యూల్ తో కంటిన్యూస్ పాలిఎస్టర్స్ ఫామ్ అవుతానే ఉంటాయమ్మా పాలిఎస్టర్స్ ఇంకా రాయమంటే ఇంకోటి ఇక్కడ 1 2 3 4 5 6 4 5 6 ఇక్కడ OH H ఇంకో దాంట్లో ఇటువైపు ఇంకోటి ఉంటుంది కదమ్మా అంటే మనకి కంటిన్యూషన్ ఇంకా దీని సైడ్ రాస్తున్నారా బ్రాంచెస్ లేకపోతే 1 2 3 4 5 6 1 2 3 4 5 6
పాలిఎస్టర్స్ అమ్మ. ఒక దాంట్లోంచి ఒక కార్బన్ నుంచి OH, యాసిడ్ లోంచి H బయటికి పోయి పాలిఎస్టర్స్ ఫామ్ అవుతాయమ్మ. ఇది మనకి ఏంట్రా అంటే OH గ్రూప్ ఉంటే. అదే వేరే గ్రూప్ హాలోజన్స్ ఉంటాయి. ఒక్కటి తెలిస్తే చాలు, మిగతా అన్ని మనకు తెలిసిపోయినట్టే మా. జస్ట్ హెడ్డింగ్స్ మారుతాయి అంతే, ఓకేనా? మనం తీసుకున్న కాంపౌండ్ మారింది అంతేనా? COOH if it contain halogen, ఏదైనా క్లోరిన్ గాని బ్రోమిన్ గాని అయోడిన్, ఈ మూడిట్లో ఏది తీసుకున్నా ఆన్ ట్రీట్మెంట్ విత్ aqueous KOH రా. aqueous KOH అంటే సబ్స్టిట్యూషన్ విల్ బి టేక్స్ ప్లేస్ రా. ఎక్కడైతే హాలోజన్ ఉందో అక్కడ మనకి ఏంటమ్మా వి టేక్ ప్లేస్ OH వచ్చిందిరా. వి గెట్ OH వచ్చిద్దాం. అదే మనకి ఆన్ ట్రీట్మెంట్ విత్, ఇంకా అక్కడ నుంచి తెలుసు కదా హాలోజన్ కాంపౌండ్స్ ఎక్కడ ఉన్నాయి, అలా మొత్తం సేమ్. ఆల్కహాలిక్ KOH వాడితే మీకు అండర్గో డీహాలోజినేషన్ రా. డీహాలోజినేషన్ మైనస్ HX బయటికి పోయింది. అలాగే సార్ సిల్వర్ పౌడర్ తోను జింక్ డస్ట్ తోను మెగ్నీషియం మొత్తం సేమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఎలా ఉంటాయో ఆ రియాక్షన్స్ అన్ని చేసుకోవచ్చమ్మా, రైట్? ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఇంకా చిన్న రియాక్షన్స్ రా. జస్ట్ చిన్న రియాక్షన్స్ అమ్మా. whenever any carboxylic acid reacts with CH2NH2 రా, CH2N2 which is called as diazomethane అంటారమ్మా. diazomethane రా. diazomethane N2 గ్యాస్ బయటికి వెళ్ళిపోయిందమ్మా. N2 గ్యాస్ బయటికి వెళ్ళిపోతే we always get RCOO CH3 అమ్మ. N2 గ్యాస్ బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే డైఇజోమీథేన్ తో రియాక్ట్ అయినప్పుడు ఇంకొచ్చే ప్రొడక్ట్ ఇంకా నో ఛాన్స్ రా. ఇక్కడ వేరే గ్రూప్ రాదు, ఇంకెప్పుడు మిథైలే వచ్చిందమ్మా, వేరే రాదు. కాబట్టి వి గెట్ మిథైల్ ఎస్టర్ అమ్మ. ఇంక వేరే ఎస్టర్ రాదురా, మిథైల్ ఎస్టరే వచ్చిందమ్మా. ఇక్కడ మార్చుకోవచ్చు కానీ ఇక్కడ మారడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు వి గెట్ మిథైల్ ఎస్టర్ అమ్మ. వి గెట్ మిథైల్ ఎస్టర్. అలాగే whenever carboxylic acid దగ్గర if they contain NO2 ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్ దగ్గర ఆల్ఫా కార్బన్ దగ్గర NO2 ఉంటేరా, ఆల్ఫా కార్బన్ దగ్గర NO2 ఉందనుకోమా, దెన్ హీట్ చేసినప్పుడు రా మా విత్ డ్రాయింగ్ గ్రూప్ రా. విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే పక్క కార్బన్ దగ్గర విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే డీకార్బాక్సిలేషన్ విల్ బి టేక్స్ ప్లేస్ ఈజీలీ రా. ఓకే, ఎప్పుడైనా సరే COH పక్క కార్బన్ దగ్గర విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది అంటే డెఫినెట్ గా అండర్గో డీకార్బాక్సిలేషన్. నిన్న కూడా చెప్పారు, డీకార్బాక్సిలేషన్ జరగాలంటే విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. అంటే CO2 బయటికి వెళ్ళిపోతే వి గెట్ నైట్రోమీథేన్ అమ్మ. నైట్రోమీథేన్ అంటే ఇక్కడని కాదు, మనకి ఇక్కడ ఉండి పక్కన ఎన్ని కార్బన్స్ ఉండొచ్చురా, COOH, but NO2 should be present at the alpha position. అక్కడ ఉంటే then everything will be converts to it converts to 1 2 3 4 5 ఇంతేమా. we get nitroalkane irrespective of the number of carbon. కానీ పొజిషన్ ఆఫ్ నైట్రో గ్రూప్ ఎక్కడ ఉండాలి, ఆల్ఫా దగ్గరే ఉండాలమ్మా. వేరే చార్ట్ ఉంటే మళ్ళీ బీటా దగ్గర కానీ గామా దగ్గర ఉంటే జరగదు. ఓన్లీ ఆల్ఫా సబ్స్టిట్యూటెడ్ అమ్మా, ఓన్లీ ఆల్ఫా సబ్స్టిట్యూటెడ్. అలాగే
ఇంకోటి ఏంటో మీకు తెలిసిందేనమ్మా, ఎమైడ్స్ ఫామ్ అవటం అని, అదే ఆ యాసిడ్ అమోనియాతో. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా whenever carboxylic acid reacts with hydrozoic acid, this is called as hydrozoic acid. Hydrozoic acid. Hydrozoic acid తో ట్రీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయి we get RC double bond O N3 అంటారమ్మా, అంటే సైక్లిక్ గ్రూప్. ఇలా ఉంటుంది, దాన్ని ఎసైడ్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? ఎసైడ్. అండ్ we get ఎసైడ్. Two bonds. Okay, ఈ నైట్రోజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ 0, ఈ నైట్రోజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ 0, ఈ నైట్రోజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -1 అమ్మా. -1 గుర్తుంచుకోవాలి రా. ఇది మనకి జనరల్ గా మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్ఫా సబ్స్టిట్యూటెడ్ అయితే జరిగేది, బీటా గామా అయితే మిగతా వాటిలో జరుగుతాయి, OH ఉన్నప్పుడు జరుగుతాయి కదమ్మా. మనకి ఇక్కడ NO2 కానీ హాలోజన్స్ కానీ బీటా పొజిషన్ గామా పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క రియాక్టివిటీ తగ్గిపోయింది. అంటే ఎప్పుడు కూడా సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ ఎప్పుడు ఆల్ఫా కార్బన్ దగ్గర ఉంటే రియాక్షన్ ఆఫ్ ది కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇంక్రీజెస్ రా. అది ఏది జరిగినా సరే రియాక్షన్ పెరుగుతూ ఉంటది అని చెప్తారమ్మా. ఇది ఒకటి. నెక్స్ట్ సార్ అక్కడ సి రాదు కదా సార్, తెలుసు ఎన్వోటు దగ్గర. ఎన్వోటు దగ్గరమ్మా సార్. మీకు తెలిసింది ఇప్పుడు చెప్పేది. మనం లాస్ట్ టైం మనం ఇంకోటి నేర్చుకున్నాం, ఇప్పుడు ఇంకోటి కీటోన్ దగ్గర నేర్చుకున్నాం. ఆల్డిహైడ్స్ కీటోన్ దగ్గర సేమ్ అదేనమ్మా. కీటోన్ దగ్గర ఆల్డిహైడ్స్ దగ్గర నేర్చుకున్నాం, అదే ఉంటుంది ఇప్పుడు. క్లెజెన్స్ ఎస్టర్ కండెన్సేషన్ అంటారమ్మా. క్లెజెన్స్ ఎస్టర్ కండెన్సేషన్ అంటారు సార్. కంపల్సరిగా ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే మనం తీసుకున్న ఎస్టర్ అమ్మ, ఇక్కడ ఎస్టర్ మా యాసిడ్ యొక్క మన కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం మనం. సో ఆల్ఫా ఎస్టర్ లో కంపల్సరిగా ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 COOR ఎస్టర్ పక్క కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉందిరా. ఓకే, 2 మాలిక్యూల్స్ తీసుకోవాలమ్మా. ఎన్ని మాలిక్యూల్ తీసుకోవాలరా? 2 మాలిక్యూల్. ఇలాంటిదే ఆల్డాల్ కండెన్సేషన్ టైప్ అమ్మా. ప్లస్ ROH, అక్కడ వాటర్ పోయింది, ఇక్కడ ROH పోయింది. బయటికి పోయి మనకి ఏమవుతుందమ్మా? -ROH and we get CH3 CH2 CO CH CH3 C double bond O R. దీని ఎస్టర్ అంటారమ్మా, అంతే కదా. ఇది ఎస్టర్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్, అంటే వి గెట్ బీటా కీటో ఎస్టర్స్ వస్తాయమ్మా. వి గెట్
బీటా కీటో ఎస్టర్స్. ఓకే సార్, ఇది సింపుల్ ఒకే మాలిక్యూల్ తీసుకుంటే. మరి సార్ దీన్ని ఏమంటారు? ఇది వేరు ఇది వేరురా, ఈ ఎస్టర్ వేరు ఈ ఎస్టర్ వేరు. అప్పుడు మనకి పేరు సేమ్ ఆల్డిహైడ్, సింపుల్ aldol condensation. డిఫరెంట్ ఆల్డిహైడ్స్ ఆర్ డిఫరెంట్ కీటోన్స్, క్రాస్డ్ aldol. ఇక్కడ దీని పేరు క్రాస్డ్ క్లెజెన్స్ ఎస్టర్ కండెన్సేషన్. ఐడియా వస్తుందా? ఒకసారి ఇది మెయిన్ గా తీసుకుని ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్, ఈసారి ఇది మెయిన్ గా తీసుకుని దీనికి ఆల్ఫా హైడ్రోజన్. నెక్స్ట్ ఇదే మాలిక్యూల్ తీసుకుని 2 సార్లు, ఇదే మాలిక్యూల్ 2 సార్లు, అంటే 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్, మొత్తం 4 టైప్స్ రా. 1 + 1, దీని నుంచి 1 వస్తారా, దీని నుంచి ఇంకో 1. అలాగే ఇది మెయిన్, ఇది ఆల్ఫా హైడ్రోజన్, ఈసారి ఇది మెయిన్, ఇది ఆల్ఫా హైడ్రోజన్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఆర్ మినిమం 4. నెక్స్ట్ ఇంకోటి CH3 CH2 C double bond O OR plus CCl2 CH3 C double bond O. ఇది ఎస్టర్. ఒక దాని దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక దాని దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక కార్బన్ దగ్గర నో ఆల్ఫా హైడ్రోజన్స్. కానీ జరుగుతాయి కదా, జరుగుతాయి అక్కడ క్లెజెన్సెన్స్ అనేది చెప్పాం మనం. ఓకే సేమ్, అంటే వి గెట్ 3 ప్రొడక్ట్స్ వస్తాయి ఇక్కడ. ఇదేనా కాదు, 1 minute. ఇది ఇంకోటి జరిగితే ఒకటి, అలాగే ఇది మెయిన్ గా తీసుకుంటే ఒకటే, 2 ప్రొడక్ట్స్. వి గెట్ 2 ప్రొడక్ట్స్. ఇదే మాలిక్యూల్ 2 సార్లు ఇన్వాల్వ్ అవుతాయి, ఒకటి ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్, ఇంకోటి లేదు ఇక్కడ. సో ఇది మెయిన్ గా తీసుకుని ఇది ఆల్ఫా హైడ్రోజన్ 2, అంతే. వి గెట్ 2 ప్రొడక్ట్స్ రా, వి గెట్ 2 ప్రొడక్ట్స్. సేమ్ మాలిక్యూల్ తీసుకుంటేమో, సేమ్ ఎస్టర్ తీసుకుంటే వి గెట్ ఓన్లీ 1 ప్రొడక్ట్ రా. ఒక దానికి డిఫరెంట్ కాంపౌండ్ తీసుకుని 2 చోట్ల ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే, 2 చోట్ల ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే వి గెట్ 4 ప్రొడక్ట్స్. ఒక ఎస్టర్ దగ్గర ఆల్ఫా హైడ్రోజన్ ఉండి ఇంకో ఎస్టర్ దగ్గర నో ఆల్ఫా హైడ్రోజన్ అయితే we get 2 products అమ్మా. we get 2 products, same as that of aldol condensation. aldol condensation అయితే ఎలా ఉంటుందో ఇది అంతే. అక్కడ వాటర్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఆల్కహాల్ బయటకు వెళ్ళిపోయింది అమ్మా. ఓకే, ఆల్కహాల్ బయటకు వెళ్ళిపోయింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలిరా. రైట్, నెక్స్ట్ అమ్మా, మరి సార్ దీన్ని ఏమంటారు? ఇలా ఉంటే డైఎస్టర్, ఒకే దాంట్లో ఉంటే వీటి కాల్డ్ యాజ్ ఇంట్రా అంటారు. ఒకే దాంట్లో ఉంటే ఇంట్రా క్లెజెన్స్ ఎస్టర్ కండెన్సేషన్. అప్పుడు ఏదో ఒక చార్ట్ ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ కదమ్మా, ఈ ఆల్ఫా హైడ్రోజన్ ఇది వెళ్ళిపోయి మనకి బాండ్ ఇక్కడ ఫామ్ అయిద్దమ్మా, బాండ్ ఇక్కడ ఫామ్ అయింది.
అంటే మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంట్రా? ఇదమ్మ. ఓకే. ఇలాగ ఉంటే అమ్మా రింగ్ లో పక్కన బ్రాంచ్ గా ఉంటే వెన్ ఇట్ అండర్గో హైడ్రాలసిస్ సార్ ఇందాక దానికి జరగదు ఇందాక దానికి జరగదు ఇక్కడ మనకి సైడ్ చైన్ ఉన్నప్పుడు హైడ్రాలసిస్ జరిగి 1 2 3 హైడ్రాలసిస్ జరిగి OH H on treatment with soda lime undergo decarboxylation easily and we get cyclopentanone. అంటే ఇక్కడ మనం తీసుకున్న కార్బన్స్ బట్రా ఇంకా కార్బన్స్ పెరిగే కొద్దీ ఆ రింగ్ అంతే. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ఎస్టర్ దగ్గర ఉన్న ఆల్ఫా కార్బన్ అండ్ ఇంకో ఎస్టర్ దగ్గర ఉన్న C డబుల్ బాండ్ O will be joined అమ్మా. అది గుర్తుంచుకోండి. సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ లో కూడా అంతేనమ్మా. ఇంట్రా మాలిక్యులర్ ఆల్డహాల్ కండెన్సేషన్ దగ్గర కూడా సేమ్ ఆల్ఫా హైడ్రోజన్ దగ్గర ఉన్న ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న H ఇంకో దాని దగ్గర ఉన్న దాంతో లింక్ ఏర్పడిద్దాం. అది రింగ్ ఫామ్ అయిద్దిరా. అది డిపెండ్స్ అపాన్ సైక్లోపెంటనోన్ అనే కాదా ఏదంటే అది ఇక్కడ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ కార్బన్ బట్టి ఇక్కడ రింగ్ మారిద్ది. అండ్ డెఫినెట్ గా రింగ్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఫామ్ అయిన ఎస్టర్ విల్ అండర్గో హైడ్రాలసిస్ ఈజీలీ. సైడ్ చైన్ పెద్దగా ఉంటది కాబట్టి ఈజీగా బ్రేక్ అయిపోయిద్దిరా. ఈజీగా బ్రేక్ అయ్యింది. అందుకే కంటిన్యూషన్ జరిగింది. ఇందాక మనకి యాలిఫాటిక్ ఆర్ట్ లో జరగదమ్మా. రింగ్ దగ్గర లేనప్పుడు ఓపెన్ చైన్ దగ్గర జరగనంతగా. ఓకే రైట్. ఇది ఇంట్రామాలిక్యులర్ ఎస్టర్ ప్రెజెన్స్ కండెన్సేషన్ అంటారమ్మా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా Hoffman important drug. Hoffman bromide. Hoffman bromide degradation అంటారు. Hoffman bromide degradation. Hoffman bromide degradation. బ్రోమిన్ కలపాలి. డిగ్రేడేషన్ అంటే తగ్గటం అమ్మా. అంటే ఏం తగ్గుతాయంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ తగ్గుతాయమ్మా. రైట్. whenever when you take aromatic or aliphatic ఇక్కడ aromatic ఉండొచ్చు aliphatic amide అమ్మా. aromatic or aliphatic amide. okay when it undergo or treated with bromine అమ్మా. treated with bromine in the presence of base it converts to primary amine amma. very important primary amine. అదే ఒకవేళ aromatic తీసుకుంటే aromatic primary amine అంటారమ్మా. aromatic primary amine and byproducts వచ్చేటప్పటికల్లా K2CO3 and H2O plus HBr ఇవన్నీ ఓకేనా. KBr కానీ HBr కానీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తా ఉంటాయి. అంటే పొటాషియం తీసుకున్నాం కానీ బ్యాలెన్సింగ్ అయితే ఇది 2 KBr బ్యాలెన్సింగ్ అవసరం లేదని మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంట్రా అంటే amide is directly converts to primary amine అమ్మా with 1 carbon less. ఒక కార్బన్ తగ్గిద్దమ్మా. అందుకనే డిగ్రేడేషన్ అంటారు. డిగ్రేడేషన్ with 1 carbon less. okay direct very important amma. direct మనకి ఏం అడుగుతాడంటే X on treatment with bromine and KOH or NaOH. bromine వాడతారమ్మా. అంటే bromide అంటారు. right we get
2-butanamine అమ్మ. 2-butanamine. వాట్ ఈస్ ఎక్స్ అంటాడు, నీకు వెంటనే గుర్తు రావాలి. బ్రోమిన్ KOH వాడాము అంటే మనకి ఎమీన్ ఫామ్ అయింది అంటే హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ రా. హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ ఐడియా రావాలి. వెంటనే ఇక్కడ మనకి ఏం తీసుకోవాలి, ఎమైడ్ అమ్మ. ఏం తీసుకోవాలరా, ఎమైడ్. సార్ ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4. అంటే ఇక్కడ 5 కార్బన్స్ ఉన్న ఎమైడ్ తీసుకోవాలమ్మా. 1 2 3 4 5 కార్బన్స్ ఉన్న ఎమైడ్ తీసుకోవాలరా. ఇప్పుడు ఈ CO బయటికి వెళ్ళిపోయి NH2 వచ్చి యాడ్ అవుతామా. NH2 వచ్చి యాడ్ అవుతుంది. సార్ మెకానిజంకి వెళ్తే when you go for mechanism, okay, first of all RC double bond O NH2 basic medium లో OH minus ఇక్కడ H బయటికి వెళ్ళిపోయి వాటర్ వచ్చిద్రా, వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయింది. and we get RC double bond O. N దగ్గర 2 లోన్ పేర్స్ ఉంటాయమ్మా. N దగ్గర 2 లోన్ పేర్స్ అంతేనా, రైట్. ఒక H ప్లస్ పోతే 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకే, అగైన్ ఆన్ ట్రీట్మెంట్ విత్ బ్రోమిన్ అమ్మ. బ్రోమిన్ తో రియాక్ట్ చేపిస్తున్నప్పుడు ఒకటి ప్లస్ గాను ఒకటి మైనస్ గా విడిపోయిద్రా. ఈ ప్లస్ వచ్చి దీని మీద అటాక్ అయ్యిద్రా. అప్పుడు మనకు వచ్చే ప్రొడక్ట్ RC డబల్ బాండ్ O. ఒక లోన్ పేరు ఉంటుందమ్మా. ఇంకా ఇక్కడ కూడా ఒక లోన్ పేరు ఉంటుంది. లోన్ పేరు NHBr అమ్మ. NHBr అంతేనా, NHBr అమ్మ. వెరీ ఓకే. దాన్ని మళ్ళీ అగైన్ ఆన్ ట్రీట్మెంట్ విత్ వాటర్ యాడ్ చేస్తే అంటే వాటర్ వస్తుంది సార్. OH మైనస్ యాడ్ చేస్తే ఇక్కడున్న OH కలిసి వాటర్ గా బయటికి వెళ్ళిపోయిద్రా. అండ్ దేర్ వి గెట్ RC డబల్ బాండ్ O Br ఇది వచ్చిద్రా. బట్ ఇట్ అండర్గో రీఅరేంజ్మెంట్ అమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ రా. రీఅరేంజ్మెంట్ జరిగిద్దమ్మా. ఆ రీఅరేంజ్మెంట్ జరిగింది ఎలాగంటే ఈ ఆక్సిజన్ ఇటు వెళ్ళిద్రా. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ అయితే ఇదిరా రీఅరేంజ్మెంట్ అమ్మా. రీఅరేంజ్మెంట్ బికాస్ when compared to ఈ స్ట్రక్చర్ తో కంపేర్ చేసుకుంటే ఈ స్ట్రక్చర్ మోర్ స్టేబుల్ రా. సారీ, ఈ స్ట్రక్చర్ మోర్ ఇది స్టేబుల్ అమ్మ. ఎందుకంటే మోర్ ఎలక్ట్రో నెగిటివ్ మీద నెగిటివ్ చార్జ్ మనం తీసుకున్న మాలిక్యూల్ ఎప్పుడైనా సరే నెగిటివ్ చార్జ్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ ఆటం మీద ఉండాలిరా. కాబట్టి ఇక్కడ మైనస్ అంటే స్టేబుల్ అమ్మ. మైనస్ అంటే ఏంట్రా, స్టేబుల్. దెన్ దాన్ని మళ్ళీ ఏమైందిరా అంటే Br బయటికి పోయిద్దమ్మా ఇందులోంచి. ఇదిరా, ఇది స్టేబుల్. Br బయటికి పోయి we get RCO మైనస్ అంటే మళ్ళీ అది బాండ్ బ్రేక్ అయ్యి మొత్తం వచ్చి మొత్తం 3 లోన్ పేర్స్. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఇది ఈ ఎలక్ట్రాన్స్ ఇలా వచ్చేస్తాయి, ఈ ఎలక్ట్రాన్స్ ఇలా వస్తాయి, ఇలా వచ్చిందిరా. దెన్ అగైన్ ఈ మాలిక్యూల్ రీఅరేంజ్మెంట్ జరిగి ఇలా వచ్చిందిరా. ఐసోసైనేట్ అమ్మా. ఐసోసైనేట్ ఇది రీఅరేంజ్మెంట్ జరిగి మళ్ళీ దీన్ని మళ్ళీ హైడ్రాలసిస్ చేసినప్పుడు RNH C డబుల్ బాండ్ O అలాగే ఉండిద్రా OH. బట్ అగైన్ ఆన్ KOH or NaOH ఉన్నారు కదమ్మా. సో మళ్ళీ హీట్ చేసినప్పుడు CO2 బయటికి వెళ్ళిపోయింది. అండ్ ఫైనల్లీ వి గెట్ RNH2 రా. RNH2 సార్ మేమేం గుర్తుంచుకోవాలి, ఈ స్టెప్ స్లో స్టెప్ రా. ఇది స్లో స్టెప్. సో ద రేట్ ఆఫ్ ది రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ఈ ప్రొడక్ట్ అమ్మా.
ఓకే, దాన్ని డిపెండ్ స్లో స్టెప్ అడుగుతాడు. స్లో స్టెప్ లో RCO అని PR బయటికి వెళ్ళిపోయింది. అదొక్కటి కాదు సార్, ఇవన్నీ ఎందుకు సింపుల్. నువ్వు ఏ ఎమైన్ అయితే కావాలో దానికి ఒక కార్బన్ పెంచి ఎమైన్ రాసుకోరా, సింపుల్. మెకానిజం ఎక్కువ అడగడు కానీ ఇదే అడుగుతారు ఎక్కువ. ఓకే, సో ఎక్కడైతే CONH2 ఉందో, వేరెవర్ ఇట్ ఇస్ CONH2 ఎమైడ్ గ్రూప్ ఎక్కడైతే ఉందో that is converted into primary amine. There is no chance of formation of secondary amine. Secondary amine అంటే మనకి ఇలా ఉండాలమ్మా. సెకండరీ amine అంటే రావాలంటే ఈ CO బయటికి పోతే అనుకుంటాం, కానీ ఇక్కడ ఎసిడిక్ నేచర్ ఉండాలి. అలాగే ఇక్కడ 2 Hలు పోవాలిరా. కానీ 2 Hలు పోవాలంటే కంపల్సరీ ఇక్కడ NH2 ఉండాలి. అది ఒక్కటి ఇంపార్టెంట్ అమ్మా. రైట్, ఇంకా 2-3 రియాక్షన్స్ ఉన్నాయమ్మా. We will discuss tomorrow.